భగవద్గీత 2వ అధ్యాయం 2వ శ్లోకం కుతస్వ కస్మలమిదం విషేమే సమువస్థితం అనార్యజుష్ణమస్కర్య కీర్తి కరమర్జువా. భగవానుడు చెప్పిన ఓ అర్జున, పామరులను అవలంబించినదియు స్వర్గ ప్రతిబంధకమును యశస్సుకు కలుగజేయనదియు నగు ఈ మోహము ఏడుదుడుకు సమయమున నీకెక్కడ దాపురించింది? పిరికితనము, శోకము, మానవ వాకల్యతము మొదలైన వారిని భగవానుడు కస్మలమని పేర్కొను. శరీరములకు ఏ ప్రకారం మాలిన్యం అంటుకున్నో మనసునకు శోక, మోహ, రాగ, ద్వేషాది రూప మాలిన్యము అంటుకును. దేహంపై మురికి సబ్బు శూన్యుండి ఉండగా వాణ్ణి కడిగివేయనట్లు మాలిన్యమును పరమార్థ నివారింపవలెను. ప్రపంచంలో 2 తెగల వారు మాత్రమే కలరు. ఆర్యులు, సన్మార్గమును అవలంబించువారు, పవిత్రతను చేపట్టువారు, ప్రకాశమును వాంఛించువారు, ధైర్యమును ఉత్సాహమును కలిగి ఉండేవారు ఆర్యులు. దుర్మార్గమును అవలంబించువారు, అపవిత్ర కల్మషమును చేపట్టువారు, అంధకారమును వాంఛించువారు, అధైర్యమును, నిరుత్సాహమును నిరంతరమును కలిగి ఉండేవారు అనార్యులు. ధైర్యము కోసము భీతి మొదలగు అవగుణములు ఎట్టిది. వాటి మనస్సునందలి అనార్యులను సేవించినది స్వర్గాది ఉత్తమ లోకములు కలుగునది, అపకీర్తి కలుగునది. క్లైభ్యం మాస్గం పార్థ నైత్రత్వం ప్రపద్యతే క్షుద్రం హృదయ దుర్బౌల్యం ప్రకృతోతిష్ట పరస్తత. ఓ అర్జున, ఆ ధైర్యము పొందుకుము, నీకు తగదు. నీచము మనోదుర్బలమును వీడి యుద్ధము చేయుట లిమ్ము. క్లిబ్బత్వము, నపుంసకత్వము, పౌరుషము లేకుండా పిరికితనము, అధైర్యము. భగవానుడు అర్జున్ని హెచ్చరించుతున్నాడు. అధైర్యముగా నీచముగా స్వభావము దానిని వర్ణించి నాశ్రయించుట భగవానుడు అర్జునును పరిశీలిస్తున్నాడు. సుగుణములలో ధైర్యము, నిర్భయము చాలా ప్రధానమైనవి. అవి ఉండినచో తక్కిన గుణములు సుగుణములన్నీ వచ్చి చేరును. ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధిశక్తి, పరాక్రమము, షడితే తిష్టతే తుష్టితే. ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, పరాక్రమము, సుగుణములు ఎతటినులను అతడు సాక్షాత్ భగవానుడు కాపురములో నుండని పెట్టగలుగుతురు. గీత సత్వముడు చెప్పదలిచిన కోరిక నిర్భయత్వం బోధించుట. దీనిలో ఏది గొప్ప మహత్తు కలదు.